జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ కారణం వలనే ఈ ఎజెండా అనేది వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. బట్ వాళ్ళు రియలైజ్ అయినట్టుగా లేదు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే డిఎంకే లాంటి పార్టీలు కానీ. అందుకనే పెద్ద పెద్ద లీడర్స్ ఈ మధ్యకాలంలో మనం చూస్తే సీఎంగా పనిచేసినటువంటి లీడర్స్ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి వెళ్ళిపోతున్నారు, బీజేపీకి వస్తున్నారు చాలామంది. ఇదే కారణం అదొకటి. రెండవది, ఎక్కడో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రోజు 40కి 50కి వాళ్ళ సంఖ్య తగ్గిపోవడానికి ఇదే కారణం అనుకోవచ్చు. కాంగ్రెస్ 1984 తర్వాత రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ అసాసినేషన్ దాని 400 సీట్లు వచ్చిన తర్వాత ఇవాళ దాకా కాంగ్రెస్కి మెజారిటీ రాలేదు లోక్సభ ఎలక్షన్. ఆన్ ఇట్స్ ఓన్ సింపుల్ మెజారిటీ ఎప్పుడు రాలేదు. 272 సీట్లు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు 44 నుంచి 55కి వచ్చారు. అది మళ్ళీ తగ్గి నెక్స్ట్ ఎలక్షన్లో 50కి వచ్చేస్తుంది. 40 కూడా రావచ్చు. ఈ ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ వీళ్ళకు ఒకటే పొద్దున్న లేవగానే ఒకటే వరి ఉంటుంది, ముస్లిం ఓట్స్ ఎక్కడ పోతుంది, ఓవైసీ తీసుకెళ్ళిపోతాడా, ఎస్డిపిఐ తీసుకెళ్ళిపోతాడా, మమతా బెనర్జీ తీసుకెళ్ళిపోతుందా, ఇది వీళ్ళ భయం. హిందువులు ఎక్కడ పోతారు, ఏం ఓట్ చేస్తే వాళ్ళకి అసలు పని లేదు. అప్పుడప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ చేసుకొని రాహుల్ గాంధీ ఆ గుడికి ఈ గుడికి వెళ్తుంటాడు ఎలక్షన్ ముందు. వాళ్ళని హ్యాండిల్ చేయడం ఇది వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాం కర్ణాటకలో కూడా గవర్నమెంట్ గుడి మీద ట్యాక్స్ చేయడానికి ట్రై చేశారు. లక్కీలీ అది లెజిస్లేటివ్ అసెంబ్లీలో కొట్టుకుపోయింది, కౌన్సిల్లో కొట్టుకుపోయింది. వాళ్ళకి అక్కడ మెజారిటీ లేదు వాళ్ళకి. ఇప్పుడు అది కూడా లా అయిపోతుంది. ఇది మనం అడుగుతున్నాం. వీళ్ళకి ఏంటంటే ఒకటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఇప్పుడు కాదు, ఇందిరాగాంధీ టైం నుంచి ఇది ఉంది. వాళ్ళకి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. వాళ్ళకి కావాల్సింది ముస్లిం ఓట్లు. అప్పుడు ఏమైందంటే అప్పుడు ఏ చాయిస్ లేకుండా కాంగ్రెస్కే వేస్తుండే ముస్లిమ్స్. ఇప్పుడు ముస్లిమ్స్కి చాలా చాయిస్ వచ్చేసింది. ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ అయితే పట్టించుకోరు. మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళండి, ఎడ్యుకేటెడ్ అయిన ముస్లిము అక్కడి నుంచి వెళ్ళి హైటెక్ సిటీలో ఉంటాడు, లేకుంటే ఇటువైపు వచ్చేస్తాడు, సికింద్రాబాద్ వైపు వచ్చేస్తాడు. వాళ్ళు ఉండరు అక్కడ. ఎందుకు అక్కడ ఉన్న ఓవైసీ వాళ్ళ ఓవైసీ స్ట్రాటజీ కూడా అదే కదా. వాళ్ళు ఎంత పేదోలుగా పెట్టుకున్నా వాళ్ళ మాట ఓవైసీ మాట వింటాడు, కంట్రోల్లో ఉంటారు. వాళ్ళు చదువుకున్నంటే వాడు ఎక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు, హైదరాబాద్ ఇడిచేసిపోతాడు కావాలంటే ఒకసారి. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద ముస్లిమ్స్. అది కాకుండా వాళ్ళకి మిగతా చాయిస్ వచ్చేసినాయి. ఇప్పుడు అస్సాంలో ఏఐయుడిఎఫ్ ఉంది, ఇక్కడ ఎస్డిపిఐ ఉంది, వాళ్ళకి పిఎఫ్ఐ పొలిటికల్. అట్లాంటి చాలా మంది ఎంఐఎం ఉంది. ఎంఐఎం కూడా చూడండి, వాళ్ళు హైదరాబాద్ నుంచి బయటకు వెళ్ళి కాంటెస్ట్ చేశారు, ఔరంగాబాద్లో కలిసారు ఒకసారి. సో అట్లాంటి వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. మమతా బెనర్జీ అక్కడ ముస్లిం ఓట్లు చూసుకుంటుంది. మాయావతి ఏమో ముస్లిం ప్లస్ జాదవ్ ఓట్ బ్యాంక్ అంటుంది. యాదవ్ ఏమో అఖిలేష్ యాదవ్ ఏమో ముస్లిం ఓట్ బ్యాంక్ ప్లస్ యాదవ్ ఓట్ బ్యాంక్ అంటున్నాడు. అందరికీ ముస్లిం ఓటు కావాలి. బహుశా బీజేపీ వాళ్ళు అక్కడ వెళ్ళి అడగట్లేదేమో. కానీ వాళ్ళు చూస్తున్నాం, వాళ్ళ దాంట్లో కూడా త్రిపురలో ఐ థింక్ 2 ముస్లిం క్యాండిడేట్స్ అక్కడి నుంచి గెలిచారు వాళ్ళు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా గెలుస్తారండి అట్లా? యాంటీ కాదు, అది కూడా 90% ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలిచారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ మెంటాలిటీ నుంచి కూడా ముస్లిమ్స్ కూడా బయటికి రావాలి. వీళ్ళని వాడుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎప్పటి నుంచో 1950 నుంచి ఇండిపెండెన్స్ వచ్చి మన రిపబ్లిక్ అయిన తర్వాత కూడా అట్లనే వీళ్ళని వాడుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడే ఉన్నారు. ఓవైసీ లాంటివి కూడా స్ట్రాటజీ కూడా అంతే. వాళ్ళు వీళ్ళు పైన రానియరు, ఎడ్యుకేటెడ్ కానివారు. ఇది వీళ్ళు మర్చిపోకూడదు. దానికోసం ఈ కావాల్సిన చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు సింపతి కోసం, పబ్లిక్ ఓట్ కోసం ఇదంతా చేస్తారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తున్నారు, ముస్లిమ్స్ మిమ్మల్ని అందరినీ కొట్టేస్తారు, అంతే రచ్చగొట్టి. కేరళలో కూడా అంతే. ఇప్పుడు ఓవైసీ కూడా అదే చేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారని చెప్పారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తున్నారు, రామ్ జన్మభూమి చూడండి, బాబ్రీ మస్జిద్ కూలగొట్టారు. ఇది బ్రెయిన్ వాషింగ్ కంటిన్యూస్గా నడుస్తుంది. అంటే ఈ ముస్లిం అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్ ముస్లిం దే బిలీవ్ ఇన్ దిస్. వాళ్ళు ఈ కంటిన్యూస్గా అబద్ధాలు చెప్తూ అది నిజంగా అనిపిస్తుంది. దే ఆర్ బీయింగ్ ట్రాప్డ్. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.